హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అమ్మాయికి తీసుకోమా. అది స్తోత్రం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడును గాక. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ సన్నిధిలో మరొకసారి ప్రార్థిస్తున్నామయ్యా. శిరస్సు వంచి, ఇది నువ్వు ఏర్పరిచిన సంఘము, వీరు నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చారు. నీ సేవకుడైన అయోగ్యుడిని అపాత్రుడని ఒప్పుకుంటున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి సంఘము కొరకు నా సంఘము నేనే కడతానని చెప్పి వాగ్దానం ఇచ్చావు అయ్యా. నువ్వు మాట్లాడే దేవుడు గనుక నీ సన్నిధి ప్రసన్నత మా మధ్య ఉంచి ప్రతి ఒక్కరితో మాట్లాడి సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో ఆటంక అభ్యంతర అల్లరి శక్తులను యేసు క్రీస్తు నామంలో బంధిస్తూ ఉన్నాం, దూరపరుస్తున్నాం. నీ సన్నిధి ప్రసన్నత మా మధ్య ఉంచమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. ఈరోజు మనుషులకు విశ్రాంతి లేదు. ఏ విశ్రాంతి? నెమ్మది లేదు. ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక మానసికంగా పోరాటాలు ఉన్నాయి, కుటుంబాల్లో ఉన్నాయి, శరీరంలో వ్యాధి బాధల ద్వారా ఉన్నాయి, బిడ్డల గురించిన భవిష్యత్తు గురించిన భయాలు ఉన్నాయి. ఎన్నో రకాల ఆటుపోటుల్లో ఈరోజు మనిషి వెళ్తూ ఉన్నాడు. నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఇది చేసుకుంటే అది పొందుకుంటే, ఇవి సంపాదించుకుంటే అని మనిషి అన్నీ సమకూర్చుకున్నప్పటికీ మనిషి జీవితంలో ఏం లేదంటే మనశ్శాంతి లేకుండా అయిపోయింది. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉందంట. దేవుని ప్రజలు ఎవరైతే దేవుని ఉద్దేశాల్లోకి వస్తారో, ఎవరైతే దేవుడు సిద్ధపరిచిన మార్గంలోకి వస్తారో వారికి దేవుడు విశ్రాంతిని ఇస్తాడట. అంటే విశ్రాంతి అంటే చాలామంది ఉద్యోగస్తులు అంటుంటారు, మాకు ఈరోజు రెస్ట్ అని. అంటే ఏంది? సెలవు అని. సెలవుని ఇంగ్లీష్లో రెస్ట్ అంట. రెస్ట్ అంటే విశ్రాంతి. ఇప్పుడు విశ్రాంతి అంటే ఉద్యోగం లేకపోతే ఇక పొద్దాక పడుకొనే ఉంటారా? ఏమా చెప్పండి. విశ్రాంతి అంటే ఏంటి? ఇక ఉదయం లేచిన కాడి నుంచి తిని పడుకోవటమేనా? అలా అని కాదు. ఇక మెంటల్ టెన్షన్ లేదు. మెంటల్ టెన్షన్ అంటే రోజు ఉండే ఉద్యోగ ఒత్తిడి లేవు. ఈ పిల్లల్లో టీచర్ లేదు, అమ్మో ఈ పిల్లల దయ్యాలు, వీళ్ళ గొడవలు లేదు. ఆ స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అని చెప్పి ఇంట్లో ఉండి ఏం చేస్తారంటే పిల్లలతోనో కుటుంబంతోనో ఏ విహారయాత్రకో లేకపోతే ఏ బీచ్కో లేకపోతే ఏ రెస్టారెంట్కో వెళ్ళి ప్రశాంతంగా ఉంటారు. అనగా మానసిక ఒత్తిడి లేకుండా ఉంటారు. ఈరోజు మాకు రెస్ట్, సెలవు అంటే విశ్రాంతి అంటే అది. ఈరోజు మనిషి జీవితంలో విశ్రాంతి లేదు, కానీ దేవుని ప్రజలకు ఉందంట. అది అక్కడ రాయబడింది చూడండి. ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును. దేవుడు విశ్రాంతి తీసుకోవటం ఏంటంటే, మనం కానీ ఆదికాండం చూస్తే, ఇప్పుడు చదవని అవసరం లేదండి, త్వరగా చెప్తాను. దేవుడు 6 దినాలు పనిచేశాడు ఈ సృష్టిని. దేవుడు ఈ సృష్టిని మొత్తాన్ని సృజించడానికి 6 రోజులు పట్టిందని దేవుని వాక్యం అంటుంది. భూమిని, ఆకాశమును, నక్షత్రములను, పక్షులు, మొక్కలను, అలాగే మనిషిని 6వ దినాన సృష్టించాడు. వీటన్నిటినీ సృష్టించి ఏమన్నాడు తెలుసా? 7వ దినమున ఇక నాకు విశ్రాంతి అని విశ్రమించాడు. విశ్రమించాడంటే ఇక ప్రశాంతంగా ఉన్నాడు. ఇక ఏ గలిబిలి లేదు, ఇక ఏ ఒత్తిడి లేదు. ఈ సృష్టిలో భూమి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. సూర్యుడు, నక్షత్రాలు, చంద్రులు ఏ కక్షలో తిరగమన్నాడో అట్లా తిరుగుతుంది. మధ్యలో రిపేర్లు వచ్చేది ఏం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అరే ఎట్టా ఆగిపోతే ఎలా? మిషన్ ఇప్పుడు అనిల్ ఉన్నాడు, వాళ్ళు పని చేస్తున్నారు మిషన్ పన్ను. అప్పుడప్పుడు ఫోన్ వచ్చి, దయ పలానా మిషన్ ఆగిపోయింది లిఫ్ట్లో అనమాట. అయిపోయిందంటే పరుగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని రిపేర్ చేయాలి. దేవుడికి ఆ పనే లేదు. ఆయన ఒక రోజున ఒక దినాన మొత్తం డిజైన్ చేసి పెట్టాడు కాబట్టి ఇక దాని మధ్యలో రిపేర్లు రావటాలు, అది ఏం చేద్దాం
ఇప్పుడు సూర్యుడు ఇటు తిరగాల్సిన అటు తిరిగాడు, ఇప్పుడు నక్షత్రాలు ఎలాగైపోయినాయి, ఇప్పుడు సృష్టి అంతా గందరగోళంగా ఉంది అని ఏమీ లేదు. ఆయన జ్ఞానం కలిగిన వాడు, ముందుగానే సమస్తాన్ని పక్క ప్లాన్గా నిర్మించాడు. ఇక అది భూమి పుట్టిన లేకపోతే సృష్టి ఆరంభం నుండి దేవుడు అంతమించేంత వరకు అది ప్రశాంతంగానే ఉంటుంది. దేవుడు సృజించిన దాన్ని ఎవడు నాశనమో చేయలేడు. అందుకే చూడండి, దేవుడు అన్ని డిజైన్ చేసేసాడు. మంచు ప్రాంతాల్లో ఎలుగుబంట్లు ఉంటాయి. ఎలా ఉంటాయి? ఇక్కడ చూస్తే కొద్దిగా వెంట్రుకలే ఉంటాయి. మంచు ప్రాంతంలో అయితే ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి. ఎందుకంటే అది మంచు ప్రాంతానికి సంబంధించింది కాబట్టి దానికి చలి తగలకుండా దేవుడు అలా డిజైన్ చేశాడు. మొక్కలు కానీ మనం చూస్తే దాంట్లోనే విత్తనాలు పెట్టాడు, ఫలాల్లోనే విత్తనాలు పెట్టాడు. ఆ కాయలు తినేసి బొబ్బస్కాయ తిన్నారా అమ్మా? ఎంతమంది తిన్నారు? బొప్పాయికాయ తిన్నారా? బొప్పాయికాయ తిన్నవాళ్ళు ఇక దాన్ని విత్తనాలు తీసేస్తే మళ్ళా చెట్టు వచ్చింది, అన్ని కాయలు వస్తాయి. ఇక దేవుడు దాని గురించి ప్రత్యేకమైన శ్రద్ధ ఏం లేదు. చెట్లోనే కాయలు పెట్టాడు, కాయలోనే విత్తనాలు పెట్టాడు, విత్తనాల్లోనే మొక్కలు పెట్టాడు. అది ఆయన గొప్పతనం. మనిషి నిర్మాణం కూడా చూడండి, పురుషుణ్ణి చేశాడు. పురుషుని ఆకృతి వేరు, పురుషుని ఆకృతి వేరు, స్త్రీ ఆకృతి వేరు. పురుషుని యొక్క రూపం వేరు, స్త్రీ యొక్క రూపం వేరు. పురుషుని మరి స్త్రీలు చూడండి, గర్భఫలం వారికి ఇచ్చాడు దేవుడు. పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు, ఆ గర్భవతిగా ఉన్నప్పుడే వాళ్ళకి పాలు పడతాయి. ఆ గర్భవతిగా ఉన్నప్పుడే పాలు పడతాయి. ఆ తర్వాత పిల్లలు బయటికి రాగానే పాలు తల్లిలోనే దేవుడు పెట్టాడు. తర్వాత పెద్ద అయినాక వారికి పాలు చాలవు కాబట్టి చిన్న చిన్న పళ్ళు వస్తాయి. ఆ తర్వాత వాళ్ళు మొక్కలు తినాలి కాబట్టి ఆ పళ్ళు ఊడిపోయి పెద్ద పళ్ళు వస్తాయి. స్తోత్ర. ఇంకేమన్నా రీప్రొడక్షన్ ఏమైనా ఉందా? ఊడిపోయి మళ్ళీ రాటాలు ఏమైనా ఉన్నాయా? పళ్ళే చూసారా? ఎందుకంటే పుట్టుకతోనే పెద్ద పళ్ళు వేసి పుట్టాడు అనుకో, ఏమైంది? చంద్రబాబు దయ్యం పిల్ల పుట్టిందంటారు. దేవుడు అలాగా సంపూర్ణంగా డిజైన్ చేశాడు, పక్కా ప్లాన్తో. హల్లెలూయా. ఇక ఆయన ఏమి గలిబిలి చెందేది లేదు, గందరగోళం అయిపోయేది లేదు, విశ్రాంతిలో ఉన్నాడు. ఇక దాని ప్రకారం అది జరుగుతూ ఉంది. కానీ ఈరోజు మనిషికి విశ్రాంతి లేదు. ఎందుకో తెలుసా? దేవుడు మనిషిని కూడా చేసినప్పుడు ఆయన కూడా ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశ ప్రకారం చేశాడు. ఎవరైతే ఆయన ప్రణాళికలోకి వస్తారో, అదే 139వ కీర్తన ఒక మాట చదువుతా చూడండి, 16వ వచనం. 139వ కీర్తన 16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. నా దినములన్నీ నీ గ్రంథములో ఒక దినము కాకపోక ముందే మొత్తం నా గురించి నీ గ్రంథంలో ఉంది. నువ్వు అలాగా చేసావయ్యా అంటే తలరాత కాదు. మళ్ళా స్తోత్రం చెప్పండి. తలరాత అంటుంటారు చాలా మంది. తలరాత కాదు. దేవుడు ఒక ఉద్దేశ ప్రకారం మనిషిని చేశాడు. అయితే మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు, మనిషికి స్వాతంత్రం ఇచ్చాడు. అయ్యా నువ్వు నా ఉద్దేశ ప్రకారం వస్తే నీ పట్ల నాకు గొప్ప ప్రణాళిక ఉంది, ఊహించలేవు అంత ప్రణాళిక నీ పట్ల ఉంది. గొప్ప స్థాయిలో స్థితిలో నేను నిన్ను ఉంచాలని, శాంతి సమాధానం కలిగి నువ్వు బ్రతకాలని నేను కోరుకుంటున్నానని దేవుడు చెప్తాడు. కానీ మనిషికి స్వతహాగా స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. కనుక మనిషి తనకిష్టం వచ్చినట్టు వెళ్ళిపోవటం వల్ల కొన్నిసార్లు ఇబ్బందుల్లో ఇరుకులో పడతారు. మనం కానీ మొదట మానవుడు ఆదాము అవ్వను చూస్తే దేవుడు సృజించిన తర్వాత వారికి ఏ కష్టం లేకుండా ఉంచాడు. అన్ని ఫలాలు తినొచ్చు, నీళ్లు ప్రవహిస్తున్నాయి, వారికి కష్టం లేదు, ఇబ్బంది లేదు, ఏ కొరత లేదు. దేవుడే అన్ని సమృద్ధికి ఇచ్చాడు, ప్రశాంతంగా వారు బతకొచ్చు. అయితే దేవుడు చెప్పాడు, అయ్యా అమ్మ మీరు నా అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు ఏ కొరత లేదు. కానీ నేను దేవుణ్ణి గనుక మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నా. అదేంది? ఈ తినొద్దు అన్న పండును మాత్రం తినొద్దు, ఇక మిగతా అన్నీ తినండి, మీరు ప్రశాంతంగా ఉంటారు, తిన్న దినమున మీరు చచ్చెదరు అని చెప్తే ఏది వద్దు అన్నారో దాన్నే చేయడానికి పాపం వాళ్ళకి బొట్టల సాతానుగాడు ఉన్నాడు కదా. ఎవడండి? స్తోత్రం చెప్పండి అమ్మా గట్టిగా హల్లెలూయా. ఆ సాతానుగాడు ఏం చేస్తాడంటే ప్రేరేపించాడు. వీరు మనిషి సుఖంగా ఉండటం వాడికి ఇష్టం లేదు, కుటుంబంలో ప్రశాంతంగా ఉండటం వాడికి ఇష్టం లేదు, మనుషులు దేవునితో సమాధానం కలిగి విశ్రాంతిలో ఉండటం వాడికి ఇష్టం లేదు. వాడు ఏం చేస్తాడంటే మనుషులను పాడు చేయాలని, ఇబ్బందులు పెట్టాలని దేవునికి వ్యతిరేకంగా ప్రేరేపించాడు.
ఆదామును ప్రేరేపించిన ఆయన లోబడలేదు, అవ్వ లోబడింది. అంటే మొదటి స్త్రీ లోబడి తినొద్దు అన్న దాన్ని తినింది, భర్తకు కూడా తెచ్చిచ్చింది. మరి ఆడవాళ్ళ పవర్ అది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి ఆయన ఏందో మరి మాట్లాడకుండా తినేసాడు. ఆఖరికి ఏమైందో తెలుసా? దేవుడు వచ్చాడు, తినొద్దన్న దాన్ని తిన్నావా అన్నప్పుడు, అయ్యా బుద్ధి పొరపాటయ్యి తిన్నానయ్యా, క్షమించయ్యా అంటే ఎట్టుండేదో. ఎందుకంటే ఆయన కనికరం గలవాడు, యథార్థ హృదయంలో క్షమించేవాడు కదా. ఈ పండు తినటం వల్ల జ్ఞానం ఎలా వచ్చిందంటే, కప్పులు కప్పు పెట్టుకునే జ్ఞానం వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఏ తిన్నావా అంటే తిన్నానని చెప్పకుండా పక్కన వాళ్ళ మీద నెట్టే జ్ఞానం వచ్చింది. ఈరోజు చూడండి, మనుషుల జ్ఞానం చాలా తెలివి జ్ఞానం పొందుకున్నాడు మనిషి. అదేంటంటే ఒప్పుకొని సరి చేసుకునే దానికంటే ఆ తప్పుని పక్కన వాళ్ళ మీద నెట్టేయటానికి ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించాడు. స్తోత్రం. అయితే దేవుడు వారి